సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రేవతి, తన్వి యాదవ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ఇద్దరిపై కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉండటంతో రిమాండ్ విధించారు న్యాయమూర్తి. ఈ నెల 26వ తారీఖు వరకు రిమాండ్ లో ఉండబోతున్నారు వీరు. వారిని మరి కాసేపట్లో చంచల్గూడ మహిళా జైలుకు తరలిస్తారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. ఇటు 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా తెలుస్తోంది కోర్టు. ఇద్దరికి కూడా అసలు అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు ఒక వ్యక్తితో చేపించి ఆ వీడియోను యూట్యూబ్లో పోస్ట్ చేసి ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో సర్క్యులేట్ చేసి వైరల్గా మార్చిన కేసులో పోలీసులు అరెస్ట్ చేసి రేవతిని, తన్వి యాదవ్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే న్యాయమూర్తి వారిద్దరికి కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వారిద్దరిని కూడా చెంచల్గూడ మహిళా జైలుకి తరలించారు. అయితే కావాలనే ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ ఆఫీస్లో ఒక వృద్ధుడితోని ఒక వీడియో చేపించి సీఎం రేవంత్ రెడ్డిని బూతులు తిట్టిపిస్తూ పథకాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేపించి బీఆర్ఎస్ నుంచి ఫండ్ తీసుకొని కావాలని కుట్రపూరితంగా వీళ్ళు వీడియోలు చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు కోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. పోలీసుల తరఫున పీపీ అయితే ఎఫ్ఐఆర్లో కూడా అవే మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇన్వెస్టిగేషన్లో తన్వి యాదవ్తో పాటు రేవతి ఇద్దరు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. తన్వి యాదవ్ అక్కడ బీఆర్ఎస్ భవన్లో కేసీఆర్ బర్త్డే సందర్భంగా అక్కడికి వచ్చిన ఒక వృద్ధుడిని ఇలా మాట్లాడిపించి సీఎంపై ఈ పోస్టు అంటే అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి కాబట్టి ఈ రోజు నుంచి 2 రోజుల ముందు నుంచి పోస్ట్ చేసి ఎక్స్ ఖాతాలో వైరల్గా మార్చి మొత్తం ప్రజల్ని గందరగోళంగా పరిచే విధంగా ఈ వీడియోలు పోస్ట్ చేశారని చెప్పేసి కూడా పోలీసులు వాళ్ళపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఈరోజు ఉదయం అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితమే కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఇద్దరిని కూడా కోర్టు రిమాండ్కి విధించింది. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వారిపైన 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇద్దరిని మహిళా జైలుకి తరలించడం జరిగింది. ఈ కేసులో మరింత మందిని పోలీసులు చేర్చారు. ఎందుకంటే ఎక్స్ ఖాతాలో అనేక మంది ఈ వీడియోని షేర్ చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ చేసే విధంగా కూడా కొందరు ప్రయత్నం చేసినట్టు పోలీసుల దృష్టికి వచ్చింది కాబట్టి పూర్తి విచారణ ఇంకా జరుగుతుంది. ఇందులో మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి ఈరోజు వారిని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ తర్వాత గాంధీలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచడం జరిగింది. దీనిపైనే పోలీసులు కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించడం జరిగింది. అయితే కావాలనే కుట్రపూర్తిగా ప్రభుత్వాన్ని బదలాం చేసే విధంగా ఈ ఏవైతే పోస్టులు యూట్యూబ్లో పోస్టులు చేసి బెదిరించే ప్రయత్నం, అదేవిధంగా కొంతమందిని తప్పుదో పట్టించే విధంగా పూర్తిగా వ్యవహరిస్తున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరిపైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. వారికి సంబంధించి ఎవరెవరు ఇంకా ఈ వీడియోని పోస్ట్ చేశారు, వీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్ని డబ్బులు తీసుకున్నారు, ఎప్పటి నుంచి ఈ వీడియోలు చేస్తున్నారనే దానిపై కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రేవతి దగ్గర అదేవిధంగా తన్వి యాదవ్ దగ్గర కొన్ని ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. వారి సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకొని పూర్తిగా విచారిస్తున్నారు. అసలు వీటికి సంబంధించి ఎన్ని పోస్టులు వీళ్ళ ఎక్స్ ఖాతాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు అనేక వీడియోలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వాటిని కూడా ఎందుకు పోస్ట్ చేస్తున్నారు, ఎప్పటి నుండి కావాలనే ఈ వీడియోలన్నీ కూడా పోస్ట్ చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. అయితే వీరిద్దరి పైన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైతే ఆ రేవతితో పాటు తన్వి యాదవ్ అదేవిధంగా మరికొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ వీడియోని వైరల్ చేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో చేరింది. కానీ వీరి తరపున బీఆర్ఎస్ లీగల్ టీము కోర్టులో వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్ వర్తించదు, ఖచ్చితంగా రిమాండ్ విధించొద్దు అని చెప్పేసి వాదించినప్పటికీ కోర్టులో పీపీ వాదనలు వినిపించడం జరిగింది. అసలు ఉద్దేశపూర్వకంగా వీళ్ళు వీడియో తీసుకొని ఇక్కడ సోషల్ మీడియాతో పాటు తమ యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేసి ఆ తర్వాత వందల మంది షేర్ చేసే విధంగా ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా
పీపీ వాదనలు వినిపించడం జరిగింది. అసభ్యకరమైన పదజాలంతో ఒక ఏమి తెలియని వృద్ధుడితోనే ఆ వీడియోలు తీపిచ్చి ఆ వీడియో రికార్డ్ చేసి అతనితో మాట్లాడించి పోస్ట్ చేశారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించే ఇప్పుడు ఇద్దరిని రిమాండ్ చేశారు. కస్టడీలోకి కూడా పోలీసులు తీసుకునే కస్టడీ పిటిషన్ వేసే అవకాశం కూడా ఉంది. కానీ ఇప్పుడు ఇందులో పరారీలో మరికొంతమందిని కూడా పరారీలో ఉన్న వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే సురేష్, వాళ్ళని అరెస్ట్ చేస్తున్న విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద ప్లే అవుతున్నాయి. అక్కడ చాలా ప్రౌడ్గా కనిపిస్తున్నారు, నవ్వుతూనే వెళ్తున్నారు. ఎటువంటి గిల్ట్ వాళ్ళలో కనిపించడం లేదు. అంటే వాళ్ళ వెనకాల ఇంకెవరైనా వాళ్ళకి సపోర్ట్ ఉందా అలా అనుకోవాలా మనం? వాళ్ళ వెనకాల బీఆర్ఎస్ సపోర్ట్ ఏమైనా ఉందనుకోవాలా? ఖచ్చితంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారమే ఈ వీడియో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ జూబ్లీ హిల్స్లోని బీఆర్ఎస్ భవన్లోనే రికార్డ్ చేశారు. ఇది అక్కడ వచ్చిన ఒక వృద్ధుడితోనే మాట్లాడిపించి కుట్ర కోణం దీంట్లో ఉంది. చాలా రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పథకాలని బదలాం చేయాలని ఒక దురుద్దేశంతో కొంతమంది ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ నుంచి ఫండ్ తీసుకొని రేవతి ఈ విధంగా పోస్టులు పెడుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి వీడియోలను పోస్ట్ చేస్తుందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇటు బీఆర్ఎస్ నుంచి ఫండ్ తీసుకొని వారు చెప్పిన విధంగా ఎలాంటి వీడియోలు చేయాలి, ఎవరిని ఎంచుకోవాలనే దానిపైనే తీసుకొని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఈ వీడియోలు రికార్డ్ చేసి యూట్యూబ్లో, సోషల్ మీడియాలో, ఇతర గ్రూప్లలో షేర్ చేసే విధంగా కూడా టీం అంతా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఎక్స్ ఖాతాలో, అదేవిధంగా సోషల్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి వాటిల్లో ఎవరెవరు పోస్ట్ చేశారు, ఈ వీడియో ఎక్కడి నుండి వచ్చిందనే దానిపై కూడా పూర్తి దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులోనే బీఆర్ఎస్ భవన్లోనే ఆ వృద్ధుడితోని సీఎం పైన అసభ్య పదజాలంతో మాట్లాడించి ఆ వీడియోని ఉన్నట్టుగానే పూర్తిగా అప్లోడ్ చేశారు. కానీ అందులో చాలా అసభ్యకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఆయన చేశాడు. ఆయనకు ఏం మాట్లాడుతున్నానో తెలియని పరిస్థితిలో అక్కడికి వచ్చిన వృద్ధుడికి మైక్ పెట్టి అక్కడ మాట్లాడిపించి కావాలని ఈ వీడియోని పోస్ట్ చేయించినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇటు పోలీసులు లీగల్ ప్రకారమే అరెస్ట్ చేసి మేము వారిని రిమాండ్ కోర్టులో హాజరుపరుస్తున్నామని చెప్పారు. కానీ తమ పైన పెట్టిన 311 సెక్షన్ ఏదైతే రిపీటెడ్గా అఫెన్స్కి పాల్పడుతూ ఇట్లా పబ్లిక్లో అలజడి సృష్టించే విధంగా ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా ఆ సెక్షన్ యాడ్ చేయడం జరిగింది. వాటితో పాటు మరికొన్ని ఐటీ యాక్ట్ సెక్షన్లు కూడా నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరచడం జరిగింది. మొదట రేవతి తరపు న్యాయవాదులు కూడా అక్కడ బీఆర్ఎస్ లీగల్ టీము పూర్తిగా వాదనలు వినిపించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో రిమాండ్ చేయదు, అన్ని బెయిలబుల్ సెక్షనే. వీడియో తీసి ఒక జర్నలిస్ట్గా ఆమె పోస్ట్ చేసింది, అందులో తప్పేముంటుందని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కోర్టు రేవతి పోస్ట్ చేసినటువంటి వీడియో తప్పుగా భావించే పూర్తిగా పీపీ వాదనలు ఏకీభవించి రిమాండ్ విధించడం జరిగింది. ఈ నెల 26 వరకు కూడా ఇద్దరికి రిమాండ్ విధించారు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటికీ ఎంతమంది ఈ వీడియో రూపొందించడానికి ప్రయత్నించారో అందులో ఎవరెవరి పాత్ర ఉంది, ఈ తేజస్వినితో పాటు తన్వితో పాటు రేవతి ఇద్దరు ఇప్పుడు ప్రజెంట్ అరెస్ట్ అయ్యారు. ఇంకా పరారీలో ఉన్న వారి కోసం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు వెతుకుతున్నారు. ఈ వీడియో కూడా బీఆర్ఎస్ ఆఫీస్లోనే రికార్డ్ అయింది కాబట్టి దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసి విచారణలో తేలిందని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుండే కొంత ఫండ్ తీసుకొని నెలకు ఇలాంటి వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నట్టు రేవతి అని చెప్పేసి పోలీసులు గుర్తించారు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్లో అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. విమర్శలైన హద్దు దాటితేనే అసలు పంచాయతీ మొదలవుతుంది. విమర్శలకు, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించడం మధ్య చిన్న గీత ఉంటుంది. కానీ కొందరు ఆ గీతను దాటారు, మైక్ను అడ్డుపెట్టుకుని రెచ్చిపోయారు. దానికి పర్యావసనమే రేవతి, తాన్వి యాదవ్ అరెస్ట్. ఈ ఇద్దరు యూట్యూబర్లు కొన్ని రోజులుగా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలన్నీ సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా ఉండటమే ఇక్కడ హైలైట్. పనిలో తప్పులు వెతకడం పర్వాలేదు, కానీ చేసే ప్రతి పనిని తప్పు పట్టడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది వారి యూట్యూబ్ వీడియోలను చూస్తుంటే. An orchestrated plan to insult వీరి యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన లేటెస్ట్ వీడియో చూస్తే అర్థమవుతుంది పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా ప్రజలను రెచ్చగొట్టి మాట్లాడించడం, కనీసం ఆ మాటలను కూడా రిపీట్ చేయలేని పరిస్థితి. దీనికి జర్నలిజం అనే ముసుగును తొడిగి కథను నడిపిస్తున్నారు ఈ యూట్యూబర్లు.
ఈ ఇద్దరు యూట్యూబర్లు జనం పల్స్ అంటూ చెబుతున్న ఈ వీడియోలన్నీ ఓ రాజకీయ పార్టీ స్పాన్సర్ చేస్తుంది. ఈ విషయాలను మేం చెప్పడం లేదు, పోలీసులే తమ విచారణలో తేల్చారు ఈ విషయాలను. ఇన్వెస్టిగేషన్లో ఇంకా తేలింది ఏంటంటే మామూలుగా వీళ్ళు ఒక పొలిటికల్ పార్టీతో కన్స్పైర్ అయ్యి ఇలాంటి వ్యక్తుల్ని వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇస్తూ వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తూ వాళ్ళని ప్రొవోక్ చేస్తూ ఇలా అబ్యూజివ్ కామెంట్స్, డెరాగేటరీ కామెంట్స్, ఇన్సల్టింగ్ నేచర్లో ఉన్నటువంటివి వాళ్ళతో చేయించి వాటిని ఈ పల్స్ న్యూస్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేయడమే కాకుండా మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతున్నాయో ఎక్స్ కానీ లేకుంటే ఇన్స్టాగ్రామ్ కానీ వాటిలో పోస్ట్ చేయడం అది అర్థమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రేవతి, తాన్వియాతో ఇప్పటికే కటకటాల్లోకి చేరారు. కోర్టు వారిద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించింది. అందుకే అంటారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా కొన్ని హద్దులుంటాయని. వాటిని మీరితే పరిస్థితి ఇలానే ఉంటుంది. It's a clear and orchestrated plan to insult, defame and make abusive and insulting comments against our honorable CM. అందరికీ ఫ్రీడమ్ ఉంటుంది. ఎవ్రీబడి హాస్ గాట్ ఎ రెప్యుటేషన్. రెప్యుటేషన్ ఈజ్ ఎ ప్రాపర్టీ. చట్టం ప్రకారం రెప్యుటేషన్ ప్రాపర్టీ. నోబడి కెన్ హార్మ్ ది రెప్యుటేషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్. సో ప్రైవసీని రెస్పెక్ట్ చేయాలి. సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అందరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నాట్ ఫ్రీ. ఇట్ హాస్ గాట్ సడన్ రిస్ట్రిక్షన్స్. ఇఫ్ ఎనిబడి ఈజ్ డిస్రెస్పెక్ట్ఫుల్, ఒకరికి అగౌరవపరిచే విధంగా ఇన్సల్టింగ్గా ఉంటే మాత్రం వీఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్. అండ్ ఇట్ షుడ్ కన్ఫర్మ్ టు ద స్టాండర్డ్స్ ఆఫ్ సొసైటీ. సంబడి ఈజ్ యూజింగ్ సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని వాడుకుంటున్నాము, కరెక్ట్. బట్ వాట్ ఎవర్ ద వీడియో ఆర్ కంటెంట్ దట్ యు ఆర్ అప్లోడింగ్, ద మెటీరియల్ దట్ యు ఆర్ అప్లోడింగ్ షుడ్ కన్ఫర్మ్ టు ది స్టాండర్డ్స్ ఆఫ్ ద సొసైటీ. సో ఇట్ క్రాసెస్ ఆల్ లిమిట్స్ ఆఫ్ డీసెన్సీ. సోషల్ మీడియా ఉన్నది మన అభిప్రాయాలను పంచుకోవటానికే, కానీ మనం వ్యక్తం చేసే అభిప్రాయాలు ఇతరుల గౌరవానికి భంగం కలిగించకూడదన్న విషయాన్ని అస్సలు మర్చిపోవద్దంటున్నారు పోలీసులు. ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే సలహాలు, సూచనలు ఇవ్వచ్చు, తప్పుంటే ప్రశ్నించవచ్చు, నిలదీయవచ్చు, ఆందోళన కూడా చేయవచ్చు. అంతేకాని కావాలని టార్గెట్ చేసి వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగిస్తే మాత్రం మిగిలిన వారి పరిస్థితి కూడా రేవతి, తాన్వియాతో లాగానే అవుతుంది అని తెలుపుతున్నారు.